చూసుకుందాందా నీ పతాపం ఏందో నా పతాపం ఏందో. సీమ సందుల్లో అయినా సరే ట్విట్టర్ ట్విస్టుల్లో అయినా ఓకే అన్నట్లు నడిచిపోతుంది పింకు పార్టీ కమలం పార్టీల నడుమ లిక్కర్ పంచాది ముచ్చట. బహిరంగ సభలు ప్రెస్ మీట్లు బయట్లు సరిపోదలేనట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బిట్లు బిట్లు ఇచ్చి ఒకరి గాలి ఒకరు తుస్సుమని తీసుకుంటారు. బయట లోపట అనే తేడా లేకుండా పొలిటికల్ పంచాదులు ఏడవడతాడ బగ్గ జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పొట్టు పొట్టు అరుచుకుంటారు. మీ పార్టీ బేకార్ అంటే మీ పార్టీ బేకార్ అని ఒకరినొకరు తిట్టుకుంటారు. మీ లీడర్ వేస్ట్ అంటే మీ లీడర్ వేస్ట్ అని ఏది నోటికొస్తుంది అనేసి సోషల్ మీడియాలో సొల్లు భాగవతం బాగానే నింపుతుర్రు. ఇగో ఒకసారి చూడుండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడము లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందిగా. ఇక ఆ ముచ్చట్ను పాయింట్ అవుట్ చేసి సెటైర్లు వేస్తుండ్రు బీజేపీ పార్టీ లీడర్లు. లిక్కర్ మత్తుల డాడీ లిక్కర్ స్కామ్ ల కేడి అని పోస్ట్ పెట్టి దానికి ఒక కార్టూన్ కూడా జత చేసిండ్రు. ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేక్ అయ్యి బీఆర్ఎస్ వాళ్ళని షాక్ చేసింది. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అనే రేంజ్ లో రియాక్ట్ అయ్యి బీజేపీకి కౌంటర్ వేసుకుంది. ఈడీ లేనిదే మోడీ లేడు. ఓ విధానాల మీద చర్చ చేసుడు రాదు. అభివృద్ధి సంక్షేమం ఆలోచన ఉండదు. ఏమైనా సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు ఫేక్ ముచ్చట్లు చెప్పి పబ్లిక్ నడుమ పంచాదులు పెట్టొస్తది. మా కేసీఆర్ సార్ గురించి ఫాల్తు ముచ్చట్లు చెప్తే మీ మోడీని బట్టలిప్పి బజార్లో కూర్చుండ పెడతాను చూడుండ్రి ఖబర్దార్ అని గట్టిగానే వేసుకుండ్రు. బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో డిషుమ్ డిషుమ్ అని పీక్లాడుతుంటే కాంగ్రెస్ ఎంత సంబరపడుతుందో కదా. పోతున్నల్లో టైం అయిందో అనుకుంటా కారు హ్యాండ్ ఇచ్చి చేతిలో చెయ్యేసిండు దానం నాగేందర్ సారు. పవర్ లైన్ పార్టీలో ఉండేం ఫాయిదా అనుకుండో ఏమో. అయినా పవర్ లైన్ పార్టీలో దానం సార్ అసలుకే ఉండడాయే. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కష్టకాలం లిడిచిపెట్టి పోతావా అని పింకు పార్టీ లీడర్లు గుస్సాయి ఆయన డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ను కలిసిండ్రు. అయితే ఏమైందో అరుచుకుందాం పండ్రి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆగమాగం అవుతుంటాడు. గోడ దుంకి గొంగిడి కప్పుకున్నట్లు సార్ అందరికంటే ఓ అడుగు ముందే ఉంటాడనే అభిప్రాయం ఉంది జనాలల్లా. వైఎస్ చంద్రబాబు సార్లు సీఎం ఉన్నప్పటి సంది నడుస్తుంది కథ. ఇగో ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ కెళ్లి కాంగ్రెస్ లకు పోయేసరికి గులాబోలు గుస్సాయితుండ్రు. దానం సార్ మీద అనర్హత వేటేయాలని ఇవాళ పొద్దున్నే స్పీకర్ సార్ ను కలుస్తందుకు పోయిండ్రు. స్పీకర్ సార్ కోసం వీళ్ళు బయట కూర్చొని తౌసు పడుతుంటే షాన్ సేపటి దాకా లోపలికి విలువనే లేదట. కానీ అప్పటికప్పుడు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి వస్తే మాత్రం 5 నిమిషాలల్లో లోపలికి పిలుచుకొని మాట్లాడిండట స్పీకర్ సారు. ఇది చూసినాక ఎట్లయిపోయే అబ్బా మన పరిస్థితి అనుకుర్రట పింక్ ఎమ్మెల్యేలు. చూడంగా మొత్తానికి స్పీకర్ సార్ పిలిపించి వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకుండు. వచ్చిన ముచ్చటంతా ఒకసారి మళ్ళా చెప్పేసిండ్రు. అటెనక బయటకు వచ్చినాక హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాట్లాడిండు. దానం మీద ఫిరాయింపుల యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండు. అట్లనే సీఎం రేవంత్ సార్ మీద కూడా ఓ రౌండ్ వేసుకుండు. ఫిరాయింపులు వద్దని చెప్పింది నువ్వే, మళ్ళా గేట్లు తెరిచినాం అందరినీ గుంజుకుంటున్నామని అంటున్నది నువ్వే, ఇదెక్కడ నీతి సారు అని క్వశ్చన్ చేసిండు. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం, అయ్యింది అయిపోయింది. ఇంకా నువ్వు గెలకాలని చూస్తే మా దెబ్బ చూడవలసి వస్తుంది. మేం కూడా కొడితే కదా అట్టుకునుడు నీ వశంగా చూడు అని సవాల్ చేసిండు. సింహం ఒక అడుగు ఎనికేసిందంటే దాచుకున్నట్లు కాదు, 4 అడుగులు ముంగటేస్తుందని తెలుసుకుంటే మంచిదని గట్టిగానే దంచిండు. చూడాలి మరి స్పీకర్ సార్ అనర్హత వేటు కాడికి పోతాడా, నాకెందుకు వచ్చిన లొల్లి అని లైట్ తీసుకుంటాడా.